పార్టీలు కలిశాయి. మరి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల మాట ఏంటి? ఎన్నికల్లో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి? కూటమి నేతల సమావేశానికి సంబంధించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల వ్యూహాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఉన్నాయి. విజయవాడలో 2 గంటల పాటు నేతల సమావేశం జరిగింది. ఏప్రిల్ 4న పార్లమెంట్ స్థాయి ఉమ్మడి సమావేశం ఉంటుంది. ఇక ఏప్రిల్ 8న అసెంబ్లీ స్థాయి ఉమ్మడి సమావేశాలు ఉంటాయి. కామన్ పాయింట్ తో ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నామంటున్నారు అచ్చెన్నాయుడు. నాయకత్వం కలిసింది, మరి ఇక కార్యకర్తలు కలవాలి అంటున్నారు పురంధేశ్వరి. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్తామంటున్నారు నాదెండ్ల మనోహర్. అయినా నాయకులు కలిసిన కింద కార్యకర్తలు కలవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం పైన సమన్వయం చేసుకోవటం మాత్రమే కాకుండా కింద కార్యకర్తలతో సైతం ఏ విధంగా ఈ 3 పార్టీల కార్యకర్తలు మమేకం అవ్వాలి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇక్కడ చర్చించడం జరిగింది. 4వ తారీఖున అదేవిధంగా 8వ తారీఖున పార్లమెంట్ స్థాయిలోనూ మరియు అసెంబ్లీ స్థాయిలో కూడా సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఏదైతే నిరంకుశ పాలన, అవినీతి భరితమైనటువంటి పాలన వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నామో దాన్ని మనం అంతమొందించాలంటే ఒక ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి.